ఏం పేరు నీ పేరు? మంజులమ్మ. ఓకే. మరేంటి ఇక్కడ మళ్ళీ ఫార్మాసిటీ పోయి ఇప్పుడు ఐటీ కారిడార్ నిర్మిస్తున్నారంట కదా, అంటే భూములు ఇస్తే మంచిగానే పైసలు ఇస్తారేమో కదా? మాకు పైసలు వద్దు మ్యామ్, మేము బతికేదే వాటి మీద. పైసలే ఎవరికి కావాలి మ్యామ్? ఇవాళ ఉంటాయి డబ్బులు, రేపు పోతాయి. ఆ డబ్బులు కావాలనుకుంటే మేము కూడా చాలా రకాలుగా సంపాదించుకోవాల్సిన ఛాన్సెస్ ఉన్నాయి మాకు. అదొకటే ఆయన తీసుకొని మాకు ఇచ్చే డబ్బులు ఎక్కడో ఒక రకాలుగా పోతుంది. అయ్యో మేము అంతెందుకు, ఇప్పుడు మా డాడీకి సర్జరీ అయితేనే కొన్ని లక్షలు పెడతాం, అయిపోయినాయి డబ్బులు. ఆయన ఇచ్చే డబ్బులు దేనికి పనికి వస్తాయి మ్యామ్? ఇవాళ ఉంటే రేపటి నాడు పోతాయి, కానీ భూములు ఉంటే మేము చచ్చేదాకా దాంట్లోనే ఉండేది. రేపటి నాడు ఇగో మేము చదువుతున్నాం, రేపటి నాడు మాకు జాబ్ రాదు, అప్పుడు మేము ఎక్కడ బతకాలి? ఆయన ఏమైనా వచ్చి సపరేట్గా నీకు జాబ్ లేదమ్మా ఇస్తానని చెప్తాడా? లేదు కదా, మేమే చేసుకొని బతకాలిగా. అదొకటేగా మాకు ఆప్షన్ ఉన్నది. అంటే తొండని గుడ్లు పెట్టిన భూములని సంథింగ్ ఏదో మాట్లాడేవి కదా? అవి తొండలు గుడ్లు పెట్టని భూములు అంటే కనీసం తొండలకు కూడా పనికిరాని భూములు అనేసి చెప్పారు. అయితే తొండలకు అక్కడ చూడండి ఒకసారి కనిపిస్తుంది మీకే, అవి తొండలు గుడ్లు పెట్టని అంత హీనంగా భూములు అయితే లేవు. మేము బతికేదే వాటి మీద, ఇంకా వాటినే తీసుకొని అవి దీనికి పనికిరావు దానికి పనికిరావు అంటే ఒకసారి చూస్తే కదా తెలిసేది. 14 నెలలు అవుతుంది. ఆ తొండలు కూడా గుడ్లు పెట్టిన భూములకి ఏమైనా రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ ఏమైనా ఇప్పటి వరకు ఇన్ని హామీలు ఇచ్చాడుగా, ఇన్ని హామీలు, ఆ హామీలో ఏదైనా ఒక్కటైనా మా వరకు చేరిందామా? అవన్నీ ఎందుకులే, రైతు భరోసా విషయానికి ఏం చెప్తావు? రైతు రాలేదు మా దగ్గరికి అసలు ఏమి, కొంచెం కూడా కొంచెం సరే ఒక కొన్ని అప్పుల బాధలు ఈ లొల్లి ఒకటైతే మాకు అప్పులు చేసిన అప్పులు కూడా తీర్చడానికి లేకుండా అయిపోయినాయి. తొండలు కూడా గుడ్లు పెట్టిన భూములు కాబట్టే అంటే రైతు భరోసా అవి వేయట్లేదా? మా భూముల కోసమే మాకు రైతు భరోసా అనేది అవి అన్నీ రావట్లేదు. ఇవన్నీ ప్రాసెసింగ్లో పెట్టేశారని మాకు అసలు ఆయన సీఎం కేసీఆర్ ఉన్నప్పుడు మేము వచ్చిన ఏదో కొన్ని తీర్చుకున్నాం, కానీ ఇప్పుడు తీర్చిన వాటికంటే ఇంకా ఎక్కువ వచ్చినాయి, కానీ మాకు తగ్గలేదు. ఈయనేదో వచ్చి చేస్తాడు అనేసి స్వయంగా మేమే ఓట్లేసినాం. ఇప్పుడు 14 నెలలు కావస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి. మీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఎప్పుడైనా సరే కొడంగల్ ఈ నియోజకవర్గానికి వచ్చాడా? ఆయన ఓట్లు వేయక ముందు వచ్చిన ఆయన ఇక్కడే ఇప్పుడు ఏడున్నాడు? మేము ఇన్ని తంటాలు పడుతున్నాంగా, ఎవరో మేము అసలు ఎన్నుకోలేని ఆయన వచ్చి ఇప్పుడు మా కోసం ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నాడు, మా కోసం మాట్లాడడానికి. ఆయన మీరెవరు అసలు మా దగ్గరికి రావడానికి? మీరెవరో కూడా మాకు తెలీదు. అలాంటప్పుడు మీకే అర్థమవుతున్న మా బాధలు ఆయనకి ఎందుకు అర్థం కావట్లేదు? రైట్. వికారాబాద్లో రీసెంట్గా రేవంత్ రెడ్డి పెట్టినటువంటి సభ ఏదైతే ఉందో అందులో చెప్పకనే చెప్పాడు, నా తర్వాత మా అన్న తిరుపతి రెడ్డి అన్నట్టు. మరి అంటే ఎమ్మెల్యేగా ఇంకా తిరుపతి రెడ్డినే అనౌన్స్ చేసినట్టు మాట్లాడాడు. సో దీని మీద నీ కామెంట్ ఏంటి? ఆయన దేనికి పనికిరాని ఆయన, మేము జనాలమైనా ఎన్నుకున్నాం ఆయనని, దేనికి పనికొస్తాడని. మా ఊరికి వచ్చి సేవ చేస్తే తప్పు కాదు కదా? సేవలు ఏం సేవలు చేస్తున్నారు మా దగ్గరకు వచ్చి? ఎవరు మీరంతా, ఎవరు మాట్లాడని? ఇది నా భూమి అది ఇది అని మాట్లాడితే ఎవరు మీరంతా అసలు మాట్లాడడానికి? మా భూమిలో మా కష్టాలు మీరు వచ్చి ఏం తీర్చట్లేదు, మా అప్పులు మీరు వచ్చి పొలం చేసి మాకు చేసి ఇస్తలేరు. మేమే సంపాదించుకుంటాం, మేమే కష్టాలు పడుతున్నాం. ఎవరో వచ్చి మాట్లాడారు. తిరుపతి రెడ్డి ఏం చేస్తున్నాడు కొడంగల్ నియోజకవర్గంలో? మొత్తం ఆయన ఏం చేశాడు? ఆగం చేసి అమ్ముకొని తిందామా? ఇది ఒక పాకిస్తాన్ లెక్క అయిపోయింది. లగచర్ల అనేది ఒక పాకిస్తాన్ అయిపోయింది. చుట్టూ పోలీసులను ఉంచడం ఏంటి అసలు? పాకిస్తాన్ ఇది? ఆర్మీ సోల్జర్స్ అందరిని తీసుకొచ్చి వాళ్ళని ఉద్యోగాలు ఇచ్చేది ఎందుకా? చెట్టి చాకి చేయడానికా? అంటే తిరుపతి రెడ్డి విషయంలో ఎవరైనా గట్టిగా మాట్లాడితే మాత్రం మా అన్నను తప్పు పడుతున్నాడు, ప్రజాసేవలు చేస్తుంటే ఓర్చుకోలేకపోతే. చేశాడు మేడం, ఏం సేవలు చేశాడు? దేనికి పనికిరాని వాడు, దేనికి సేవలంట ఏం సేవలు చేశాడు? కిందకి వచ్చి చూసే తెలుస్తుంది, ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు. సీఎం సీట్ ఎక్కినామా అయిపోయింది, గెలిచావు సరే, మేము ఎన్నుకున్నాం, మా కష్టాలు మీకు కనిపించట్లేదా? ఎక్కడో ఉండి జల్సాలు చేయడం కాదు, మేము కష్టపడి మా కన్నీళ్ళకు ఒక కారణం అనేది ఉంది కదా, వచ్చి తెలుసుకోవాలి. అంటే బేసిక్గా ఈ లగచర్ల ఏదైతే ఉందో కొడంగల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఒకటే కాదు, ఇది ఒక సీఎంకి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ. సో సీఎం సొంత నియోజకవర్గంలోని ఈ వ్యతిరేకత అనేది కరెక్ట్ అంటారు మీరందరూ? దేనికి కరెక్టో నాకైతే అర్థం కావట్లేదు. మమ్మల్ని టార్చర్ చేయడానికి ఆయన గెలిచినట్టుంది నాకైతే తెలిసి. దగ్గర ఓట్లు వేసుకున్నారు కదా, చేసుకున్న పాపానికి ఇక భరిస్తున్నాం మేము. అందరైతే నవ్వుతున్నారు. మేము ఆయన హామీలు ఇచ్చేటప్పుడు ఎన్నెన్నో మాట్లాడాడు, ఎక్కడున్నాయి హామీలన్నీ? సరే ఓట్లు వేయక ముందు మా దగ్గరకు వచ్చి మేము మీకు అది చేస్తాం, మేము మీకు ఇది చేస్తాం, ఎక్కడున్నాయి మీరు అంతా? ఎక్కడో ఉండి మాట్లాడడం కాదు, ఇక్కడ ఉన్న మా కష్టాలు ఒకసారి చూసే తెలుస్తుంది. ఎవరెవరో వచ్చి చూస్తున్నారు. ఓట్లేసిన మీరెక్కడున్నారు? గెలిచి ఢిల్లీ ముంబై జల్సాలు చేయడం కాదు, ఒకసారి మా కష్టాలు చూడండి. మేము ఎన్నో కష్టాలు పడుతున్నాం, ఒకసారి చూసే తెలుస్తుంది. ఎక్కడో ఉండి వాళ్ళు ఏం చేయట్లేదు, తొండలు గుడ్లు పెట్టే భూములు అది ఇది అంటే
చూసాక తెలుస్తుంది, ఎక్కడో ఉండి మాట్లాడటం కాదు, చూసే తెలుస్తుంది. కష్టపడి సంపాదించుకున్నాం మేము, మా భూముల మీద అసలు ఏం రైట్స్ ఉన్నాయని ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు అసలు. ఇక్కడ ఎమ్మెల్యే అసలు తిరుపతి రెడ్డా లేకపోతే రేవంత్ రెడ్డి? అదే అర్థం కాకుండా అయిపోయినాం మేము ఇప్పుడు. తిరుపతి మేము ఎన్నుకున్నది ఒకరిని, అయితే వచ్చి మాట్లాడేది ఇంకొకడు. ఆయన దేనికి పనికి రాని వాడు ఎందుకు వచ్చి మాట్లాడతాడు? అసలు మేము ఎన్నుకున్నామా? ఆయన కనీసం భూముల విషయంలో అసలు తిరుపతి రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు? మీరు ఎన్ని చేసినా ఎన్ని గొడవలు పడినా మేము మీ భూములు తీసుకుంటాం, ఎట్టి పరిస్థితుల్లో వదిలేదే లేదు అన్నాడు. ఈ మాట అనడానికి వాడెవడు? అసలు నాకు బూతులు వస్తున్నాయి మేడం, సారీ. అసలు ఆయనకి ఏం రైట్స్ ఉన్నాయని మాట్లాడతాడు మేడం? సరే సీఎం సార్ వచ్చి మాట్లాడు, మేము ఏదో ఒక రకంగా నువ్వు మాట్లాడే విధంగా నువ్వు మాట్లాడినా, నువ్వు అడిగే విధంగా అడిగితే బాగుండేది, మేము ఇచ్చేటోళ్ళమా లేదా అనే తర్వాత విషయం అది. మీరు ఒక రకంగా వచ్చి మాట్లాడడం అనేసి అది జరిగితే ఒక ప్రాసెస్ ప్రకారం పోవాలి, కానీ వచ్చి మేము అన్ని జెండాలు బాతుతాము, మేము సర్వేలు చేసామంటే ఎవడయ్యా నువ్వు? మా భూముల మీద అధికారం చెలాయించడానికి అసలు నువ్వెవడు మా దగ్గర మాట్లాడడానికి? సీఎం అయితే మేమేమైనా వచ్చి ఎన్నుకున్నామా? సీఎం అన్న ఎవడో మాకు తెలీదు, మేము ఎన్నుకున్నది సీఎం కేసీఆర్ గారిని, ఆయననే వచ్చి మాట్లాడాలిగా. ఒక కలెక్టర్ కాదు, ఒక ఏమి కాదు, ఎలాగైనా మేము మీ భూమి వదిలేదే లేదు, ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎన్ని గొడవలు చేసినా మేము లాక్కుంటామంట. ఎవడు నువ్వు అసలు? దేనికి మాట్లాడుతున్నావు? నీకేం రైట్స్ ఉన్నాయని మాట్లాడుతున్నావు? ఒకవేళ మళ్ళీ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తే ఇవ్వం మేడం, మేము చావనైనా చేస్తాము. అది ఫార్మాసిటీ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఐటీ కారిడార్ అంటారు. ఎట్టి పరిస్థితుల్లో లాక్కునే ప్రయత్నం చేస్తే ఏం చేస్తాం? ఇవ్వము. ఎట్టి పరిస్థితుల్లో ఇంతమంది జనాల్ని చంపి తీసుకుంటాడా? సరే తీసుకో, అప్పుడు మేము మమ్మల్ని పాతేసాయి, అవే భూముల్లో నువ్వు కారిడార్ పెడతావా లేదంటే ఏ ఫ్యాక్టరీలు పెడతావా అన్ని పెట్టుకొని సావు.